గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి ప్రతి ఒక్కరు షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక అఖండ 2 టికెట్ ధరల పెంపునకు హైకోర్టును అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమో రద్దు, ప్రీమియర్ షోకు కూడా నిరాకరణ. విధంగా అఖండ 2 సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ టికెట్ ధరల పెంపునకు ఏదైతే ప్రభుత్వం జారీ చేసిన మెమోను రద్దు చేస్తూ హైకోర్టు ఈ టికెట్ల పెరుగుదలను అదేవిధంగా ప్రీమియర్ షోను కూడా రద్దు చేస్తూ ఇక్కడ హైకోర్టు నో చెప్పి విడుదల తీర్పును వెలువడించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ప్రీమియర్ షో అదేవిధంగా టికెట్ పెంపు ధరలు కూడా ఉన్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా అఖండ 2 రిలీజ్ అవుతున్న సందర్భంగా పంచాయతీల్లో హస్తం పైచేయి. తొలి దఫా పంచాయతీలో 84.28% పోలింగ్. అత్యధికంగా వరంగల్, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో నమోదు. ఓటు వేసిన 45,15,141 మంది. 4,236 పంచాయతీల్లో 395 ఏకగ్రీవం. వెబ్ కాస్టింగ్తో పర్యవేక్షించిన ఎస్ఈసి రాణి కుముదిని డీజీపీ శివధర్ రెడ్డి. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం ఈ విజయం. పంచాయతీ ఎన్నికలపై ఫలితాలపై మహేష్ గౌడ్. విధంగా పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్న సందర్భంగా మొదటి విడతలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులే అత్యధికంగా విజయం సాధించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ అత్యధికంగా కూడా పోలింగ్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్లో పాల్గొన్న సందర్భంగా ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ఇది సూచికగా భావిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ విధంగా ఎస్ఈసి కమిషనర్ ఈ విధంగా ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని డీజీపీ శివధర్ రెడ్డి వెబ్ కాస్టింగ్తో పర్యవేక్షించారన్నట్టుగా చూడవచ్చు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని జంగంపల్లిలో పోలింగ్ బూత్ వద్ద క్యూ కట్టిన ఓటర్లు. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం. సగానికి పైగా గెలిచిన పార్టీ మద్దతుదారులు. 4,231 సర్పంచ్లకు గాను 2,367 హస్తం ఖాతాలో. 58.5% పైగా కైవసం చేసుకున్న కాంగ్రెస్. 26% సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్. గులాబీ ఖాతాలో 1,055 పంచాయతీలు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ను మించి సీట్లు. సిరిసిల్లలోనూ హస్తం మద్దతుదారులదే హవా. బీజేపీ నామమాత్రమే. 186 చోట్లనే గెలుపు. 10% పంచాయతీల్లో ఇతరుల పాగా. రాజకీయంగా ఆధిపత్యం నిలబెట్టుకున్న కాంగ్రెస్ నాడు అసెంబ్లీ ఎన్నికల్లో, నేడు స్థానికంలో. వరంగల్ జిల్లా పర్వతగిరి ఉన్నత పాఠశాలలో హరిత పోలింగ్ కేంద్రం. విధంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా మొదటి విడతలో భాగంగా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే విజయం సాధించిన అత్యధికంగా అన్నట్టుగా చూడవచ్చు. 2వ స్థానంలో బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ 3వ స్థానం, ఇతరులు ఉన్నట్టుగా చూడవచ్చు. బీజేపీకి నామమాత్రమే 150 చోట్లనే గెలుపు. ఈ విధంగా వెనుకబడిపోయినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా బీజేపీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు తక్కువ స్థాయిలో స్థానాల్లో గెలిచినట్టుగా చూడొచ్చు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్దే పైచేయి అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న పట్టును నిలబెట్టుకుంటూ మెజార్టీ సర్పంచ్ స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకుంది. తొలి విడతకు సంబంధించి మొత్తం 4,236 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా గురువారం 3,836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలు కలుపుకొని 2,367 చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన వారు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒక్క ఓటుతోనే విజయాలు. టాస్తో వరించిన గెలుపు. రీకౌంటింగ్తో మారిన ఫలితాలు. ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో విపక్షాల గెలుపు. విధంగా పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో రకాలుగా జరిగినాయి. ఒక్క ఓటుతోనే పంచాయతీ సర్పంచ్గా గెలుపొందారు చాలా చోట్ల అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా డ్రా కూడా అయినాయి. అటు ఇటు సమానంగా రావడం వల్ల ఈ టాస్తో వరించిన గెలుపు సర్పంచ్ పదవులు. ఈ విధంగా అదేవిధంగా రీకౌంటింగ్తో మారిన ఫలితాలు. విధంగా ఎమ్మెల్యేల గ్రామాల్లో విపక్షాల గెలుపు. ఈ విధంగా రకరకాలగా జరిగినాయి అన్నట్టుగా చూడవచ్చు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల గెలుపులు అన్నట్టుగా ఒక ఊరిలో ఒక విధంగా గెలిచిరు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా గట్టి పోటీ ఇచ్చారు. ప్రతిపక్షాలు కూడా అభ్యర్థుల మధ్య చాలా గట్టి పోటీ ఉన్నట్టుగా చూడవచ్చు. సర్పంచ్ స్థానాలకు గాను 2,000 కోట్ల భూదందా. దుండిగల్ గౌడవల్లి మధ్య ఓఆర్ఆర్ వెంబడి 102 ఎకరాల్లో రిజిస్ట్రేషన్కు సీసీఎల్ఏ అనుమతించిన సీలింగ్ భూమి మార్కింగ్లో.
2000 కోట్ల భూదందా, సీలింగ్ భూమిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీ కుంభకోణం, ఓఆర్ఆర్ పొడవునా 100 ఎకరాలు సొంతం, దుండిగల్ గౌడవెల్లి మధ్య విల్లాలకు రంగం సిద్ధం, 40 ఎకరాలు ప్రభుత్వ భూమి, 60 ఎకరాలు సీలింగ్. గత ప్రభుత్వంలో మొదలు ఈ సర్కారులో సహకారం 22A నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అనుమతి, సుమోటోగా అనుకూల నిర్ణయం తీసుకున్న సీసీఎల్ఏ. పెమాను ఉల్లంఘించిన ఖాతరు చేయని రెవెన్యూ, 2 వారాల్లో 4 వారాల్లో రిజిస్ట్రేషన్లు, ఎమ్మెల్యే కుమారెడ్డి కంపెనీ కోసం చట్టాలు గాలికి. ఈ విధంగా ఓఆర్ఆర్ చుట్టూ భూమి కబ్జా చేసారు అన్నట్టుగా చూడొచ్చు. ప్రభుత్వ భూమి, అటు సీలింగ్ భూమిని కబ్జా చేసారు. భూదందా 2000 కోట్ల భూదందా జరిగింది ఎమ్మెల్యే కుమారుడి నిర్వాకం వల్ల. ఈ విధంగా రెవెన్యూ సిబ్బంది కూడా చూడనట్టుగా వాళ్ళు అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చారన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో కబ్జా చేసి ఈ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని అమల్లోకి నిర్వహణలోకి తీసుకొచ్చారు కబ్జా చేసిన భూమిని. ఈ విధంగా 2000 కోట్ల భూదందా విషయంలో ఎమ్మెల్యే కుమారుడి వస్తం ఉందన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా కొన్ని ఫైళ్లు ఆగవు. గత ప్రభుత్వంలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలకు నయా జమానాలోనూ స్పీడ్ బ్రేకర్లు ఉండవు. ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్గా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ విషయంలో ఇదే జరిగింది. ఈ కంపెనీకి గత ప్రభుత్వం ఏకంగా 2000 కోట్ల విలువైన భూ వ్యవహారాన్ని దాదాపు సెటిల్ చేసింది. ఎంత వేగంగా అంటే 2023 మార్చిలో ఫైలును కదిపితే నవంబర్ నాటికి కొలిక్కి. విధంగా రెవెన్యూ సిబ్బంది కూడా సహకరించింది ఎమ్మెల్యే కుమారుడి వల్ల అని. ఈ విధంగా రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతోటి అక్కడ వెంచర్లు వేసిరు అన్నట్టుగా చూడొచ్చు. ఈ ప్రభుత్వ భూమి, అదే సీలింగ్ భూమిని ఓఆర్ఆర్ పొడవునా కబ్జా చేసి ఈ విధంగా ఈ అక్రమాలకు పాల్పడ్డారన్నట్టుగా చూడొచ్చు. రెవెన్యూ సిబ్బంది కూడా పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోయింది. ఇక్కడ ఎలాంటి అడ్డంకులు రాలేదన్నట్టుగా చూడొచ్చు. కబ్జాదారులపై కేసులు పెట్టండి, ఐడిపిఎల్కు కేటాయించిన భూములన్నీ 22Aలో చేర్చండి, అక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోండి. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన ప్రభుత్వం సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని మేడ్చల్ కలెక్టర్కు సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఆదేశం. విధంగా ఆంధ్రజ్యోతి కథనంతో ఈ విధంగా బయటకు వచ్చారు. ఐడిపిఎల్ భూముల వ్యవహారంకి ప్రభుత్వం స్పందించింది అన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ కలెక్టర్కు సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోండి, ఐడిపిఎల్కు కేటాయించిన భూములన్నీ 22Aలో చేర్చండి. ఏదైతే ఐడిపిఎల్కు కేటాయించిన భూములను 22Aలో చేర్చి ఆ భూములను ఇతరులు ఎవరైతే కబ్జా చేసి అక్రమాలకు పాల్పడుతున్నారో వారికి సహకరించిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని, అక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోండి సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేసి అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా మీరు పనిచేయట్లేదు, తెలంగాణ బీజేపీ నేతలపై మోడీ ఆగ్రహం. 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఘోరం. ముఠా తగాదాలు పెరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఛాన్స్ చేజార్చుకున్నాం. మన సోషల్ మీడియా కంటే అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా బలంగా ఉంది, కనీసం ఆయనని చూసైనా నేర్చుకోండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోడీ క్లాస్. పార్టీ బలంగా లేకపోవడంపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులపై ప్రధాని ధ్వజం. విధంగా మీరు పనిచేయట్లేదు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడొచ్చు. సోషల్ మీడియాలో ఓవైసీ పార్టీ కంటే కూడా వెనుకబడిపోయాము, అసదుద్దీన్ ఓవైసీని చూసి నేర్చుకోండి అన్నట్టుగా మాట్లాడారు ప్రధాని మోడీ. ఈ విధంగా మీ బీజేపీ నేతల వల్లనే రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ బలంగా లేకపోయింది, బలపడలేకపోతుంది మీ నిర్లక్ష్యం వల్లనే అన్నట్టుగా ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ చూడొచ్చు. పార్లమెంటు సమావేశంలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉన్నదని రాష్ట్ర ఎంపీలపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి తెలంగాణలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ పార్టీ నేతలు సరిగా పనిచేయట్లేదని, ముఠా తగాదాలు పెరిగాయని, 8 మంది ఎంపీలు కనీసం 8 మంది ఎంపీలున్నా కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించట్లేదని అసంతృప్తి వెలిబుచ్చారు. తన అంచనా ప్రకారం బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్నా నాయకులు పనిచేయకపోవడం. ఈ విధంగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటి నుంచో ఇప్పుడు మామూలుగా రాష్ట్రంలో బీజేపీ నేతలు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారనేది ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు గమనించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఎప్పటి నుంచో ముఖ్య నేతలు వాళ్ళ పదవులు కాపాడడం, వాళ్ళకు పదవులు వస్తే చాలన్నట్టుగానే చూసుకుంటూ వెళ్తున్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఎవరికి వాళ్ళకు పదవులు దక్కితే చాలు అన్నట్టుగా పనిచేస్తున్నారు. అది ప్రధాని మోడీ గమనించినట్టుగా చూడొచ్చు. ట్రంప్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ, ద్వైపాక్షిక బంధం పురోగతిపై సమీక్ష. ఈ విధంగా ట్రంప్తో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ విధంగా ద్వైపాక్షిక బంధం పురోగతిపై సమీక్ష జరిగింది. ఈ విధంగా కొన్ని వాణిజ్య
వ్యాపారాలకు సంబంధించి ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ట్యాక్సుల గురించే ముఖ్యంగా సంభాషణ ఉంటుంది. గత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఇదే సంభాషణ వీళ్ళ మధ్య సమావేశాలు జరుగుతున్నాయన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా రష్యా నుంచి చమురు దిగుమతులు పైకి అమెరికా ఆంక్షలను లెక్క చేయని భారత్ ఈ నెలలో రోజుకు సగటున 18 లక్షల బ్యారెళ్ళు. ఈ విధంగా రష్యా నుంచి చమురు దిగుమతుల పైకి రోజుకు పెరుగుతున్నాయి. అమెరికా ఆంక్షలను లెక్క చేయని భారత్ అన్నట్టుగా ఈ సందర్భంగా చూడొచ్చు. ఈ నెలలో రోజుకు సగటున 18 లక్షల బ్యారెళ్ళు దిగుమతులు అవుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు రష్యా నుంచి. గ్లోబల్ విజన్ అద్భుతం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంపై సీఎంకు అధిష్టానం ప్రశంస. ఢిల్లీలో కరిగే ప్రియాంకను కలిసిన రేవంత్ రెడ్డి. 14 ఏళ్లలో 63,000 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులకు AWS సిద్ధం. భారీ స్థాయి క్లౌడ్ డేటా సెంటర్ మౌలిక వసతుల విస్తరణ. ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ విజన్ అద్భుతం. ఈ విధంగా తెలంగాణలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే తెలంగాణ రైజింగ్ 2047 పేరిట సమ్మిట్ నిర్వహించిన సందర్భంగా సక్సెస్ అయిందని ఇక ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలిసినట్టుగా చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సీఎంని అభినందించారన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఈ సందర్భం పోలీసుల ముందు లొంగిపోండి, నేటి ఉదయం 11 గంటలకల్లా సరెండర్ కావాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ఆదేశించిన సుప్రీంకోర్టు. కస్టోడియల్ విచారణకు పోలీసులకు అనుమతి. 19న తదుపరి విచారణ. హార్డ్ డిస్కులు తొలగించమని ఎవరు ఆదేశించారు? విచారణ సందర్భంగా జస్టిస్ మహదేవన్ ప్రశ్న. విధంగా మాజీ ఏసీపీ ప్రభాకర్ రావును ప్రధాన దోషిగా చూస్తూ విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. పోలీసుల ముందు లొంగిపోండి, విచారణకు హాజరు కావాల్సిందే అన్నట్టుగా మాట్లాడారు. హార్డ్ డిస్క్లను ఎందుకు మార్చారు అన్నట్టుగా ప్రశ్నిస్తుంది న్యాయస్థానం. కస్టోడియల్ విచారణకు పోలీసులకు అనుమతి. విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ఆదేశించిన సుప్రీంకోర్టు. ఈ విధంగా నేటి ఉదయం 11 గంటలకల్లా సరెండర్ కావాలి, పోలీసుల ఆధీనంలోకి రావాలన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హార్డ్ డిస్కులు తొలగించమని ఎవరు ఆదేశించారన్నట్టుగా న్యాయస్థానం ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కీలక పరిణామాలు చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ప్రత్యేక నిఘా విభాగం SIB మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో SIB కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తూ ప్రభాకర్ రావును ఈ విధంగా సుప్రీంకోర్టు ఈరోజు 11 కల్లా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ముందు లొంగిపోవాలి, విచారణకు హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో తెలంగాణ బిడ్డ నామినేట్ అయిన ఉదయ్ నాగరాజ్. స్వస్థలం సిద్దిపేట జిల్లా శనిగరం. మనిషి నియంత్రణలోనే AI, ఆ దిశగా కృషి. మానసిక ఆరోగ్యంపై అవగాహన తేవడమే లక్ష్యం. ఆంధ్రజ్యోతికి ఉదయ్ ఇంటర్వ్యూ. బ్రిటన్ ప్రధాని స్మార్టర్తో ఉదయ్ నాగరాజ్. విధంగా బ్రిటన్ ప్రధాని స్మార్టర్తో ఉదయ్ నాగరాజు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జర్నలిస్ట్ ఉదయ్ ఇంటర్వ్యూ తీసుకున్నట్టుగా చూడొచ్చు. మనిషి ఆధీనంలోనే ఇది రోబో ఉంటుంది, ఏదైతే AI టెక్నాలజీ ఉంటుంది, మనిషి నియంత్రణలోనే AI, ఆ దిశగా కృషి చేస్తున్నాం, మనిషిని కాదని AI పనిచేయలేదు అన్నట్టుగా. ఎంత దూరం వెళ్ళినా కూడా మనిషి నియంత్రణలోనే ఉంటుంది, ఆ దిశగానే దాన్ని తీర్చిదిద్దుతున్నాం అన్నట్టుగా బ్రిటన్ ప్రధాని స్మార్టర్ తెలియజేసినట్టుగా చూడవచ్చు. AI కొత్తగా వచ్చిన ఇక్కడ AI టెక్నాలజీ ఉద్దేశించి ఇక్కడ మాట్లాడినట్టుగా చూడవచ్చు. లేబర్ కోడ్లు అమలు చేయబడినవి. శ్రామిక శక్తి పట్ల దేశం గర్విస్తుంది. శ్రమయేవ జయతే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ హామీ. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల కోసం లింగ తటస్థ సంరక్షణలతో శ్రామికులుగా గుర్తించబడ్డారు. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది శ్రామికులున్న సంస్థల కొరకు తప్పనిసరిగా నియామక పత్రాలు. వ్యవస్థీకృత మరియు అసంఘటిత రంగాల్లో కనీస వేతనాలు మరియు చట్టబద్ధమైన బోనస్ సకాలంలో చెల్లింపు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా నిర్ణీత కాల ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. 1 సంవత్సరం నిరంతరం సర్వీసు తర్వాత గ్రాట్యుటీ. నిర్ణీత పనివేళలు, సెలవు హక్కులు మరియు సంక్షేమ సౌకర్యాల హామీ. పారిశ్రామిక వివాదాల కొరకు చట్టబద్ధ పరిష్కారం కోరే హక్కు. ఆత్మనిర్భర్ భారత్ కోసం శ్రామిక సంస్కరణలు. ఇలాగా ప్రధాని మోడీ పేరుతో లేబర్ కోడ్లు అమలు చేయబడినవి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. శ్రామిక శక్తి పట్ల దేశం గర్విస్తుంది. శ్రమయేవ జయతే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
మోడీ ప్రభుత్వ హామీ సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల కోసం. ఈ విధంగా ఆత్మనిర్భర్ భారత్ కోసం శ్రామిక సంస్కరణలు కొత్తగా ప్రధాని మోడీ తీసుకొచ్చారు అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.